వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం. ఒకప్పుడు రంగస్థలంపై తన నటనతో మెప్పించి ఆ తర్వాత వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించిన సీనియర్ నటుడు జీవి నారాయణరావు ఇక లేరు. 73 వయసులో అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన నటుడిగానే కాదు, నిర్మాతగాను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు జీవి నారాయణరావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ సినిమాల్లో ఆయన నటించారు? రంగస్థలం నుంచి బుల్లితెర వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. సినిమా ప్రపంచంలో కొన్ని ముఖాలు హీరోలుగా కాకపోయినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి నటుల్లో జీవి నారాయణరావు కూడా ఒకరు. దాదాపు 5 దశాబ్దాల పాటు కళారంగంతో అనుబంధం కొనసాగించిన ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 73 వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవి నారాయణరావు గుంతకల్లో బాల్యం విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన కేవలం నటనపైనే కాకుండా వివిధ కళారూపాలపై శిక్షణ తీసుకున్నారు. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. ప్రముఖ నృత్యాచార్యుడు నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడిలో శిక్షణ పొందారు. ఇక ఏఆర్ కృష్ణ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ప్రతాప్ రుద్రియం, మంచుతెర వంటి నాటకాల్లో నటించారు. అప్పట్లోనే కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి పలువురు ప్రముఖులతో కలిసి రంగస్థలంపై పనిచేశారు. ఆ అనుభవమే తర్వాత ఆయన సినీ ప్రయాణానికి బలమైన పునాదిగా మారింది. నటుడిగా మరింత శిక్షణ పొందాలనే ఉద్దేశంతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. అక్కడ శిక్షణ పూర్తయిన తర్వాత వెండితెరపై అడుగుపెట్టారు. 1976లో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో జీవి నారాయణరావు సినీ నటుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతారామయ్య గారి మనవరాలు, చట్టానికి కళ్ళు లేవు, రాజా విక్రమార్క్, గ్యాంగ్ లీడర్, హిట్లర్, సాహసం, స్కైలాబ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. 100కి పైగా చిత్రాల్లో కనిపిస్తూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవి నారాయణరావు కెరీర్లో మరో ప్రత్యేకత ఆయనకు అప్పటి అగ్ర హీరోలతో ఉన్న స్నేహం. రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు మంచి స్నేహబంధం ఉండేది. ఒకే కాలంలో ఇండస్ట్రీలో ప్రయాణం చేసిన ఈ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం గురించి సినీ వర్గాల్లో తరచూ ప్రస్తావన వచ్చేది. అయితే జీవి నారాయణరావు ప్రయాణం కేవలం నటనతోనే ఆగిపోలేదు. నిర్మాతగాను ఆయన తన అభిరుచిని చాటుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు, శుభం నాకు వంటి చిత్రాలను నిర్మించారు. అంటే కెమెరా ముందు నటుడిగా కనిపించడమే కాకుండా కెమెరా వెనుక నిర్మాతగా కూడా సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. కాలం మారిన సినిమాకు ఆయన దూరం కాలేదు. వెండితెర తర్వాత బుల్లితెరపైన తన ప్రయాణాన్ని కొనసాగించారు. పలు టీవీ సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇలా రంగస్థలం, సినిమా, టెలివిజన్ 3 వేదికలపైన తన ప్రతిభను చాటుకున్నారు. ఇక జీవి నారాయణరావు నటించిన చివరి చిత్రం ఆలోచన. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అంటే ప్రేక్షకులు ఆయనను చివరిసారిగా మరోసారి వెండితెరపై చూసే అవకాశం ఉంది. దాదాపు 5 దశాబ్దాల పాటు సాగిన ఆయన కళా ప్రయాణానికి ఇది చివరి అధ్యాయంగా నిలవనుంది. జీవి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడిగా ఆయనతో కలిసి పనిచేసిన వారు, సినీ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. రంగస్థలంపై నటుడిగా మొదలైన ఓ ప్రయాణం తర్వాత వెండితెరపై 100కు పైగా సినిమాలు, నిర్మాతగా పలు చిత్రాలు, బుల్లితెరపై కూడా నటన, ఇలా ఎన్నో మలుపులు చూసిన జీవి నారాయణరావు జీవిత ప్రస్థానం ఇప్పుడు ముగిసింది. నటుడిగా ఆయన పోషించిన పాత్రలు మాత్రం ఆయన అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రంగస్థలంపై నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వెండితెరపై 100కు పైగా సినిమాల్లో నటించి నిర్మాతగా, బుల్లితెర నటుడిగా కూడా తనదైన ముద్ర వేసిన జీవి నారాయణరావు ఇక లేరు.
దాదాపు 5 దశాబ్దాల ఆయన సినీ ప్రయాణం ముగిసిపోయింది. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఆయన చిరంజీవి, రజనీకాంత్ వంటి అగ్ర నటులతో స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆయన మృతితో సినీ పరిశ్రమ ఓ సీనియర్ నటిని కోల్పోయింది. జీవి నారాయణరావు నటించిన సినిమాలు, ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు ఆయన మృతితో సినీ పరిశ్రమ ఓ సీనియర్ నటుడిని కోల్పోయింది. జీవి నారాయణ నటించిన సినిమాలు, ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. కేటీవీ తరఫున మన జీవి నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి.